ఈరోజు మనం గోల్కొండ రాజుల గురించి మాట్లాడుకుందాం. అంటే మన హైదరాబాద్ నగరాన్ని, ఆ గోల్కొండ కోటని కట్టిన కుతుబ్షాహీ వంశం కథ. అసలు కాకతీయుల తర్వాత దాదాపు తెలుగునేల మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తెచ్చి పాలించింది వీళ్లే. సో వాళ్ల కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు శరణార్థిగా వచ్చిన ఒకే ఒక సైనికుడు ఈరోజు మనం చూస్తున్న ఒక ఆధునిక నగరాన్ని తీర్చిదిద్దినంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగాడు? ఈ ప్రశ్న చుట్టూనే మన కథ తిరుగుతుంది. పదండి, ఆ రాజవంశాన్ని స్థాపించిన ఆయన ప్రయాణం ఎలా సాగిందో, ఒక మామూలు సైనికుడు ఒక సుల్తాన్గా ఎలా మారాడో చూద్దాం. సరే, మొదటగా మనం ఈ వంశాన్ని స్థాపించిన సుల్తాన్ కూలీ కుతుబ్ షా కథలోకి వెళ్దాం. సుల్తాన్ కూలీ ప్రయాణం చూస్తే అదొక సినిమా కథలా ఉంటుంది. అతను ఇరాన్లోని ఒక రాజకుటుంబంలో పుట్టాడు. కాని అక్కడ జరిగిన గొడవల వల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి మన భారతదేశానికి పారిపోయి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక బహమనీ సుల్తానుల దగ్గర ఒక సైనికుడిగా చేరాడు. తన టాలెంట్తో, తెలివితేటలతో మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చాడు. చూడండి, 1493 వచ్చేసరికి అతన్ని గోల్కొండ ప్రాంతానికి తరఫ్దార్గా, అంటే ఆ రోజుల్లో గవర్నర్ లాంటి పదవి అన్నమాట, అలా నియమించారు. ఆ తర్వాత బహమనీ రాజ్యం బలహీనపడటం మొదలైంది. ఇదే సరైన సమయమనుకొని 1500 ప్రారంభంలో తనే స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకున్నాడు. అలా కుతుబ్షాహీ అనే కొత్త రాజవంశం మొదలైంది. కాని ఇంత గొప్పగా ఒక రాజ్యాన్ని స్థాపించిన ఆయన ముగింపు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. పాపం, 90 ఏళ్ల వయసులో సొంత కొడుకే జంషీద్ తండ్రిని హత్య చేయించి సింహాసనమెక్కాడు. అంటే అధికారం కోసం ఎంత దూరానికైనా వెళ్లారన్నమాట. సరే, ఇక ఈ వంశంలో తర్వాతి దశకి వెళ్దాం. అంటే ఇబ్రహీం కూలీ కుతుబ్షా పాలనలోకి. ఈయన కాలంలోనే గోల్కొండ సంస్కృతి, నిర్మాణాలు ఒక కొత్త స్థాయికి వెళ్లాయి. ఆ జంషీదున్నాడే, అతను చాలా క్రూరమైనవాడు. అతని తమ్ముడు ఇబ్రహీం అన్నయ్య నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సొచ్చింది. ఎక్కడికి వెళ్లాడంటే, ఆ కాలంలో సౌత్ ఇండియాలో తిరుగులేని శక్తిగా ఉన్న విజయనగర సామ్రాజ్యం దగ్గరికి. అక్కడ రాజు అళియ రామరాయల దగ్గర ఆశ్రయం పొందాడు. ఏకంగా 7 ఏళ్లపాటు అక్కడే ఉన్నాడు. ఆ అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది. విజయనగరంలో హిందూ ముస్లిం సంస్కృతులు ఎలా కలిసిపోయాయో, తెలుగు భాషకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్షంగా చూశాడు. అప్పుడే అనుకున్నాడు, తనుగనక రాజైతే గోల్కొండలో కూడా ఇలాంటి వాతావరణమే తీసుకురావాలని. జంషేద్ జబ్బుతో చనిపోయాక ఇబ్రహీం విజయనగర సైన్యం సహాయంతో తిరిగి వచ్చి గోల్కొండను దక్కించుకున్నాడు. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఇబ్రహీం కట్టించిన చాలా నిర్మాణాలు ఈ రోజుకే మన హైదరాబాద్లో ఉన్నాయి. మనం చూస్తున్నాం. గోల్కొండ కోట చుట్టూ ఉన్న ఆ బలమైన గోడలు, పురాణపూల్ బ్రిడ్జ్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇంకా అతని అల్లుడు కట్టించిన హుస్సేన్ సాగర్ కూడా, ఇవన్నీ అతని విజన్కి నిదర్శనాలు. అయితే ఇబ్రహీం కేవలం కట్టడాలు కట్టడానికే పరిమితం కాలేదు. విజయనగరంలో చూసింది మర్చిపోలేదు కదా. అందుకే తెలుగు భాషని, ఇక్కడి సంస్కృతిని చాలా ప్రోత్సహించాడు. అందుకే అప్పటి తెలుగు కవులు ఆయనకొక బిరుదు ఇచ్చారు. ప్రేమతో మల్కీ భా రాముడు అని పిలుచుకున్నారు. చూడండి, ఒక సుల్తాన్ని రాముడితో పోల్చారంటే ఆయన స్థానిక ప్రజల మనసుల్ని ఎంతగా గెలుచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. సో ఇబ్రహీం వేసిన ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద కుతుబ్షాహీ వంశం తన స్వర్ణయుగంలోకి, గోల్డెన్ ఏజ్లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు మనం మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన మహమ్మద్ కూలీ కుతుబ్షా గురించి మాట్లాడుకుందాం. 1593 ఈ సంవత్సరంలో రాజ్యాన్ని ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి కుదిపేసింది. కాని ఈ విపత్తే గోల్కొండ చరిత్రలోనే అత్యంత ఫేమస్ కట్టడానికి కారణమైంది. ఆ ప్లేగు వ్యాధి అంతమయ్యాక దానికి గుర్తుగా మహమ్మద్ కూలీ తను కడుతున్న కొత్త నగరానికి నడిబొడ్డున ఒక అద్భుతమైన స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. అదే మనందరి చార్మినార్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చార్మినార్ అనేది జస్ట్ ఒక అందమైన కట్టడం కాదు. అది ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడ్డందుకు గుర్తుగా కట్టిన ఒక విజయ చిహ్నం. మహమ్మద్ కూలీ తర్వాత అతని అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా రాజు అయ్యాడు. ఆయన కూడా తన మామలాగే నగర నిర్మాణాన్ని కొనసాగించాడు. ఆయన కాలంలోనే హైదరాబాద్లోని మరో ఐకానిక్ కట్టడం, మక్కా మసీదు నిర్మాణం మొదలైంది. ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో ఊహించుకోండి. దీనికోసం దాదాపు 4000 మంది కార్మికులు పనిచేశారు. ఇప్పటిదాకా అంతా బాగుంది కదా. కాని ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఉత్తరాన మొఘల్ సామ్రాజ్యం నుంచి ముప్పు పెరగడం మొదలైంది. ఇక్కడి నుంచే కుతుబ్షాహీ వంశం పతనం స్టార్టవుతుంది. అబ్దుల్లా కుతుబ్షా పాలన వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కుతుబ్షాహీ రాజ్యం తమ స్వాతంత్రాన్ని నెమ్మదిగా కోల్పోవడం మొదలుపెట్టింది.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ దాడుల వల్ల. ఒకప్పుడు సార్వభౌమ రాజ్యంగా ఉన్న గోల్కొండ ఇప్పుడు మొఘళ్లకు కప్పం కట్టే ఒక సామంత రాజ్యంగా మారిపోయింది. ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్లు వాళ్ల స్టేటస్ కంప్లీట్గా మారిపోయిందన్నమాట. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. రాజకీయంగా వీకవుతున్న సంపదకు మాత్రం లోటులేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం ఉంది కదా, అది దొరికింది సరిగ్గా అబ్దుల్లా కుతుబ్షా కాలంలోనే, మన కృష్ణానది ఒడ్డున ఉన్న కొల్లూరు గనుల్లో. అంటే వాళ్ల దగ్గర ఎంత సంపద ఉండేదో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక మనం ఈ వంశం కథలో చివరి అంకానికి వచ్చేశాం. గోల్కొండ చివరి రాజు అబుల్ హసన్ తానీషా. ఆయన పాలన, మొఘలులతో జరిగిన ఆ ఫైనల్ యుద్ధం గురించి చూద్దాం. తానీషా పాలనలో ఒక చాలా ముఖ్యమైన సంఘటన జరిగింది. మనందరికీ భక్త రామదాసుగా తెలిసిన కంచర్ల గోపన్న అప్పుడు పాల్వంచ తహసీల్దార్గా పనిచేసేవాడు. ఆయన ప్రభుత్వ డబ్బుతో భద్రాచలంలో రామాలయాన్ని కట్టించాడు. ఈ విషయం తెలిసి రాజు అతన్ని గోల్కొండ కోటలో జైల్లో పెట్టించాడు. ఇక గోల్కొండ పతనం చాలా నాటకీయంగా జరిగింది. ముందుగా రాజుకు కుడి, ఎడమ భుజాల్లాంటి మంత్రులు అక్కన్న, మాదన్న హత్యకు గురయ్యారు. దీంతో రాజ్యం బలహీనపడింది. ఇదే అదనుగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్వయంగా భారీ సైన్యంతో వచ్చి గోల్కొండ కోటను ముట్టడించాడు. కాని ఆ కోట అంత తేలిగ్గా లొంగలేదు. ఏకంగా 6 నెలలకు పైగా మొఘల్ సైన్యాన్ని నిలువరించింది. కాని చివరకు లోపల ఉన్న ఒక సైనికాధికారి ద్రోహం చేశాడు. కోట తలుపులు తెరిచేశాడు. అంతే, 189 ఏళ్లుగా సాగిన కుతుబ్షాహీ పాలన ఒక్కసారిగా ముగిసిపోయింది. కుతుబ్షాహీలు వెళ్ళిపోయి 100 ఏళ్లయ్యింది. కాని వాళ్లు కట్టిన చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ ఇవన్నీ ఈరోజుకి హైదరాబాద్ నగరానికి గుండెకాయలా ఉన్నాయి. మరి వాళ్ల వారసత్వమంటే కేవలం ఈ రాతి కట్టడాలేనా, లేక వాళ్లు మనకు అంతకంటే ఇంకేమైనా ఇచ్చి వెళ్లారా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.